మూసీ పునర్జీవన ప్రాజెక్టుపై ఇవాళ సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. రాజకీయ పార్టీలు, మేధావులు, నిపుణులను ప్రభుత్వం ఆహ్వానించగా బీఆర్ఎస్, బీజేపీలు ఈ కార్యక్రమానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాయి. రివర్ ఫ్రంట్ అభివృద్ధిలో భాగంగా తొలి దశలో చేపట్టనున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టు ఇతర ప్రతిపాదిత ప్రణాళికలను ప్రభుత్వం వేదికపై అధికారికంగా ఆవిష్కరించబడనుంది. మూసీ పునర్జీవన ప్రాజెక్టుపై ఇవాళ సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. రాజకీయ పార్టీలు, మేధావులు, నిపుణులను ప్రభుత్వం ఆహ్వానించగా బీఆర్ఎస్, బీజేపీలు ఈ కార్యక్రమానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకుని రివర్ ఫ్రంట్ అభివృద్ధిలో భాగంగా తొలి దశలో చేపట్టనున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టు ఇతర ప్రతిపాదిత ప్రణాళికలను ప్రభుత్వం ఈ వేదికపై అధికారికంగా ఆవిష్కరించనుంది. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా అందిస్తారు. ఉషా, చెప్పండి, మూసీ నది పునర్జీవన ప్రాజెక్టు సంబంధించి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇది చాలా కీలకంగా మారనుంది ఈ గాంధీ సరోవర్ ప్రాజెక్టు కూడా. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? రహీం, మూసీ ప్రక్షాళన, మూసీ సుందరీకరణ అన్న థీమ్తో వస్తున్నటువంటి అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మూసీ పునరుద్ధరణకు సంబంధించినటువంటి థీమ్ ఏదైతే ఉందో ఈ థీమ్కి చాలా వరకు కూడా ఎక్కడెక్కడైతే మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరైతే ఇల్లు అమర్చుకున్నటువంటి వ్యక్తులు ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఖాళీ చేసిన నేపథ్యం కూడా మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం మూసీ సుందరీకరణలో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి సంబంధించి ఫ్యూచర్ సిటీలో కూడా దీని గురించి ఒక ఏదైతే ఒక యాడ్ రూపంలో కూడా, అడ్వర్టైజ్మెంట్ రూపంలో కూడా చాలా వరకు కూడా మూసీ సుందరీకరణకి సంబంధించి ఏఐని కూడా ప్రొవైడ్ చేయడం కూడా మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవాళ సాయంత్రం 7 గంటల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి గాంధీ సరోవర్ అనే పేరుతో ఈ మూసీ సుందరీకరణకి సంబంధించి గాంధీ సరోవర్ అనే పేరుతో మొత్తం కూడా మూసీ సుందరీకరణకి సంబంధించి ఈ ఇనాగ్రేషన్ చేయబోతున్నారు. మొత్తం దీనికి సంబంధించినటువంటి ఈ సుందరీకరణకి సంబంధించి ప్రతిపక్షాలకు సైతం అటు బీజేపీ, బీఆర్ఎస్ ప్రతి ఒక్క పార్టీ కూడా ఆహ్వాన పత్రిక కూడా పంపించింది. కానీ బీఆర్ఎస్, బీజేపీ మాత్రం ఈ మూసీ సుందరీకరణ అంశానికి సంబంధించి దూరంగా ఉండాలని ఇప్పటికే నిర్ణయించుకుంది. కాసేపటి క్రితమే బీఆర్ఎస్ మంత్రి అయినటువంటి హరీష్ రావు కూడా కాసేపటి క్రితమే దీనికి సంబంధించినటువంటి పూర్తి డేటా మొత్తాన్ని కూడా ఇవ్వడం జరిగింది. గతంలో మూసీకి సంబంధించి ప్రభుత్వం వెచ్చించినటువంటి ఖర్చు, దానికి అదనపు ఖర్చుతో సహా లిస్టు మొత్తం కూడా పొందుపరుస్తూ కాసేపటి క్రితమే హరీష్ రావు కూడా దీని మీద పూర్తి స్థాయిలో ప్రెస్ మీట్ ముఖంగా కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వం చాలా వరకు కూడా ఏదైతే ఖజానాను లూటీ చేసే విధంగా కూడా ఈ ప్రయత్నాలన్నీ చేస్తోంది. కానీ ఎక్కడా కూడా అభివృద్ధికి సంబంధించి పూర్తి స్థాయిలో అభివృద్ధి పనులు అయితే సజావుగా జరగడం లేదు. ఎక్కడికక్కడ వారి ఎవరైతే సీఎంకి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులు, సీఎం అనుకూలంగా ఉన్నటువంటి సంస్థలు వాటికి లబ్ధి చేకూరేలాగా ఈ మూసీ సుందరీకరణ కూడా చేస్తున్నారు అన్న కోణంలోనే హరీష్ రావు కూడా కాసేపటి క్రితమే మీడియా ముఖంగా కూడా చెప్పడం కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం మీద ఇవాళ జరగబోతున్నటువంటి ప్రతిష్టాత్మకంగా మూసీ సుందరీకరణ ఏదైతే దశాబ్దాల కాలం నుంచి మూసీ ఏదైతే భాగ్యనగరానికి సెంట్రిక్ గా ఉన్నటువంటి మూసీ ఏదైతే ఉందో దాని మొత్తాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి సరౌండింగ్స్ మొత్తాన్ని కూడా సుందరీకరిస్తూ ఈ ఇనాగ్రేషన్ ని చేయబోతున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డికి చాలా వరకు కూడా ఇప్పటికే అటు ప్రతిపక్షాలు కాకపోయినా ఇటు అధికార పక్షం దగ్గర నుంచి ప్రతి ఒక్కరి మద్దతు ఉంది. దీనికి సంబంధించి కొన్ని కోట్లు వెచ్చించనున్నటువంటి అధికార పార్టీకి సంబంధించి ఇప్పటికే కౌంటర్ అటాక్ అయితే బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. మొత్తం మీద ఈ రోజు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి వ్యాఖ్యలు చేయబోతున్నారు, ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో అసలు ఎంత ఖర్చు చేయబోతున్నారు, అలాగే ఎక్కడెక్కడ మూసీకి సంబంధించి సరౌండింగ్స్ లో ఉన్నటువంటి ఏదైతే ఇప్పటికే ఇళ్ళు మొత్తం కూడా ఖాళీ చేయించారు కాబట్టి అక్కడ సరౌండింగ్స్ లో ఉన్నటువంటి ఎక్కడెక్కడ ఎలా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో మెన్షన్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పబోతున్నారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో అనేది కూడా చాలా కీలకంగా ఉందనేసి తెలుస్తోంది. రహీం, అయితే ఉషా, ఏదైతే ప్రాజెక్టులో తొలి దశలో భాగంగా గాంధీ సరోవర్ నిర్మాణం గురించి కూడా దీంట్లో నిపుణుల అభిప్రాయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు కనబడతా ఉంది సీఎం రేవంత్ రెడ్డి. కాబట్టి ఈ గాంధీ సరోవర్ గురించి మొదట్లో అనేక రకమైనటువంటి పుకార్లు, దానికి సంబంధించినటువంటి ఏదైతే
దానికి కోట్లు వెచ్చిస్తున్నారు, ఇంత అవసరం అంటూ అనేక రకాలైన పుకార్లు వచ్చిన నేపథ్యంలో మొన్న సీఎం రేవంత్ రెడ్డి చాలా క్లారిటీగా చెప్పారు, ఎవరైనా సరే దానికి ఇన్ని కోట్లు ఖర్చు పెడతాడా, ఎందుకు ఈ విధంగా చేస్తున్నారనేది. కాబట్టి ఈ సందర్భంలో ఈరోజు దాని గురించి గాంధీ సరోవర్ గురించి ప్రత్యేకంగా తీసుకురాబోతున్నారు మేధావుల నిపుణుల ముందు. దీని గురించి ఉన్న తాజా అప్డేట్ ఉందా? ఖచ్చితంగా రహీం, ఈ అంశానికి సంబంధించి అటు అధికార పార్టీ ప్రతిపక్షము వాదోపవాదనలు చేసుకుంటూ వస్తున్నాయి. మూసీ సుందరీకరణలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి చాలా వరకు కూడా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్న కోణంలో ఆరోపణలు చేస్తున్నారు. అటు సీఎం రేవంత్ రెడ్డి అన్ని కోట్ల ఖర్చు మూసీ సుందరీకరణకు అవుతుందా అన్న కోణంలో కూడా ఎద్దేవా చేశారు. మొత్తం మీద ఈ సుందరీకరణకి సంబంధించి అటు మేధావులు, పర్యాటక నిపుణులు, అలాగే ఎక్స్పర్ట్స్ ఎవరెవరైతే ఉన్నారో మూసీ సుందరీకరణకు సంబంధించి ప్రతి ఒక్క డిపార్ట్మెంటు నిపుణులు ఎవరెవరైతే ఉన్నారో వారందరి సలహాలను తీసుకొని దీన్ని ఏదైతే రాబోయే తరాలు మున్ముందు ఏదైతే కొన్ని ఏళ్ల పాటు ఏది విజన్ 2047 ఏదైతే ఉందో ఆ ధ్యేయంతోనే ముందుకెళ్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము ఆ కాన్సెప్ట్తో ముందుకెళ్తున్న నేపథ్యంలో 2027 కల్లా జీడిపిలో కావచ్చు, అలాగే మూసీ సుందరీకరణలో కావచ్చు, ప్రపంచ దేశాలతో దేశంలోనే హైదరాబాద్ నగరం తెలంగాణని 3వ స్థానానికి తీసుకువెళ్లాలి అన్న కాన్సెప్ట్ తో కూడా ఉంది. కాబట్టి ప్రస్తుతం నిపుణుల ఎక్స్పీరియన్స్ ని కూడా దీనిలో పొందుపరుస్తూ ఈ సుందరీకరణలో ఇంక్లూడ్ చేసే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద ఈ రోజు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే ఫ్యూచర్ సిటీలో భాగంగా ఏర్పాటు చేసినటువంటి ఏఐఏ కాకుండా ఒక యాడ్ రూపంలో ఇచ్చినటువంటి యాడే కాకుండా ఈ రోజు అదనంగా సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేయబోతున్నారు, దీని వెనుక ఏదైతే నిధులు ఎక్కడి నుంచి సమకూరుతున్నాయి, వీటన్నిటికీ సంబంధించి ఫ్రాంచైజీల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ మూసీ సుందరీకరణలో భాగంగా భాగస్వామ్యులు అయ్యే వ్యక్తులు ఎవరెవరు ఉన్నారు, వీటన్నిటికీ సంబంధించి కూడా ఒక ఏదైతే కంప్లీట్ ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అయితే ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇది చాలా కీలకంగా మారనుంది. రాబోయే తరాలు ఎప్పుడు గుర్తుండిపోయేలాగా, ఎలా అయితే హైదరాబాద్ అంటే అటు చార్మినార్, హుసేన్ సాగర్ ఇవే కాకుండా మూసీని కూడా ఒక సుందరీకరణ చేయడంతో ఒక బ్యూటిఫికేషన్ అనేది ఒక నగరానికి వస్తుంది. అటు చార్మినారే కాకుండా ఇటు మూసీని కూడా ప్రతి ఒక్కరూ వచ్చి విజిట్ చేసేలాగా, పర్యాటకంగా కూడా దీన్ని మరింత అభివృద్ధి చేసేలాగా కూడా ప్రయత్నం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అందులో భాగంగానే మూసీని చాలా వరకు కూడా పునరుద్ధరించాలి అన్న కోణంలోనే మొదటి నుంచి కూడా ఇప్పటికే ఇలాంటి అంశాలతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. అటు ప్రతిపక్షాల దగ్గర నుంచి కూడా హైడ్రా మీద చాలా వరకు అలిగేషన్స్ వస్తున్నాయి, ఇప్పటికీ కూడా వస్తున్నాయి. అలాగే ఇప్పుడు మూసీ సుందరీకరణలో భాగంగా బఫర్ జోన్ లో ఉన్నటువంటి ఇళ్ల స్థలాలన్నింటినీ కూడా ఖాళీ చేయించారు. కాబట్టి మొత్తం మీద ఈ రోజు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో ఎంతవరకు ఈ సుందరీకరణలో భాగంగా మూసీని ముందుకు తీసుకువెళ్తారు అనేది కూడా చూడాలి. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఈ రోజు సీఎం ఇవ్వబోయేది చాలా కీలకంగా మారింది. దీనికి మంత్రులు, ఇతర శాఖల వారు, నీటిపారుదల శాఖ మంత్రితో సహా అందరూ కూడా ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కి హాజరయ్యే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది రహీం. అయితే ఉషా, దీనికి సంబంధించినటువంటి, ఎందుకంటే ఇప్పుడు మూసీ పునర్జీవన కానివ్వండి, ఇటు గాంధీ సరోవర్ కానివ్వండి, ఏదైనా సరే తెలంగాణకు సంబంధించినటువంటి విషయం. తెలంగాణ ఎప్పుడైతే ఇవన్నీ డెవలప్ అవుతాయో తెలంగాణకంటే ఒక బ్రాండ్ ఇమేజ్ వచ్చే సందర్భం. ఇలాంటి సందర్భంలో బయట నుంచి విమర్శలు చేస్తూ ఉండకుండా దాంతోపాటు సలహాలు, సంప్రదింపుల విషయంలో మేధావులు వీళ్ళందరూ పిలిచినప్పుడు ఎందుకు ఇటు బీఆర్ఎస్ పార్టీ, ఇటు బీజేపీ పార్టీ ఎందుకు దూరంగా ఉండాలని అనుకుంటున్నాయి? దానికి వివరణ ఏమైనా ఇచ్చారా? ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి అటు ప్రతిపక్షాలు చాలా వరకు కూడా అధికార పార్టీని ప్రశ్నిస్తూ వస్తున్నాయి. మూసీ సుందరీకరణలో భాగంగా గాంధీ సరోవర్ అనే పేరును కూడా ఇప్పటికే అలిగేషన్ చేస్తూ వస్తుంది. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఎక్కడా కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఏ పథకాలకి కానీ, అలాగే ఏ శంకుస్థాపనలకు సంబంధించి కావచ్చు, దేనికి ఇన్విటేషన్ ఇచ్చినా కానీ అటు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ చాలా వరకు దూరంగానే ఉంటుంది. మొక్కుపడిగా మాత్రమే బీజేపీ వస్తుంది తప్ప ఇతర అంశాలకు సంబంధించి చాలా కీలకమైనటువంటి అంశాలు, ఖచ్చితంగా రాష్ట్రానికి అభివృద్ధి జరిగేటటువంటి అంశాలకు సంబంధించి ప్రభుత్వంతో చేతులు కలపడానికైతే బీఆర్ఎస్ పార్టీ కానీ అటు బీజేపీ పార్టీ కానీ ఇద్దరు కానీ రావడం లేదు అన్న కోణంలో చెప్పుకుంటూ వస్తున్నారు. ఇటు ఇంకొక అలిగేషన్ చూసుకున్నట్టయితే గాంధీ సరోవర్ అనే పేరు కూడా ఏదైతే ఇది తెలంగాణ రాష్ట్రంలో అన్ని తెలంగాణ తరహాలోనే ఏదైతే బీఆర్ఎస్ హయాంలో ఎలాంటి పేర్లు మెన్షన్ చేస్తూ
అటు విగ్రహాల దగ్గర నుంచి ప్రతి ఒక్క దానిలో కూడా తెలంగాణ మొత్తం కూడా ఉట్టిపడేలాగా మెన్షన్ చేశారు. ఆ తరహాలో కాకుండా కేవలం ఇక్కడ ఆ పార్టీకి సంబంధించి గాంధీకి సంబంధించినటువంటి నేమ్తోనే ఏదైతే గాంధీ సరోవర్ అనే పేరుతోనే వస్తున్న నేపథ్యాన్ని కూడా ఇక్కడ అటు ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ అంశానికి సంబంధించి అలిగేషన్ లేవనెత్తుతున్నాయి. మొత్తం మీద చూసుకున్నట్టయితే నిపుణుల సలహాలు, పర్యావరణవేత్తల సలహాలు, ప్రతి ఒక్కరి సలహాలు తీసుకుంటూ ముందుకు వెళ్లాలన్న కృతనిశ్చయంతో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఎలాంటి సూచనలు ఇవ్వబోతోంది, అసలు ఎలా బ్యూటిఫికేషన్ ఏదైతే మూసీ బ్యూటిఫికేషన్ ఎలా ఉండబోతోంది అనేది కూడా చాలా వరకు కూడా ఇప్పుడే విజువలైజేషన్ రూపంలో ఒక అడ్వర్టైజ్మెంట్ రూపంలో చాలా మంది కూడా ఇప్పుడు దీన్ని వీక్షించారు. కానీ ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో అసలు ఎంత నిధులు దీనికి తీసుకొస్తున్నారు, అలాగే ఈ మూసీని ఎక్కడి నుంచి ఏదైతే స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ ఎక్కడ దాకా ఉండే అవకాశం ఉంటుంది, దీనికి సంబంధించి నిధులకి సంబంధించి కావచ్చు, అలాగే నిపుణులు, అలాగే దీనిలో ఇంక్లూడ్ అయ్యేటటువంటి ప్రాజెక్ట్స్ ఏవేవి ఉన్నాయి, వీటన్నిటిని కూడా పొందుపరుస్తూ మొత్తం కూడా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయితే ఈరోజు సాయంత్రం 7 గంటల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చాలా వరకు కూడా మూసీలో ఉన్నటువంటి ఇప్పటి వరకు ఉన్న మూసీ ఒక తరహా అయితే మూసీ సుందరీకరణ అయిన తర్వాత ఏ తరహాలో ఉంటుంది దాన్ని చూసి ఒక్కొక్కరు ఏదైతే ఆ సుందరీకరణలో భాగంగా చుట్టుపక్కల బ్యూటిఫికేషన్కి సంబంధించి చాలా వరకు కూడా పర్యాటకంగా కూడా ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించి పర్యాటకంగా చాలా వరకు కూడా అభివృద్ధి చెందింది హైదరాబాద్ని మరొక ఆస్పెక్ట్స్లో దీన్ని తీసుకురావాలి అంటే ఖచ్చితంగా ఇలాంటిది ఇంకా కొన్ని పర్యాటకంగా హైదరాబాద్ని డెవలప్ చేసినట్టయితే ఇంకా చాలా వరకు కూడా పర్యాటకంగా కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. మొత్తం మీద ఈ రోజు చూసుకున్నట్టయితే పలు శాఖల మంత్రులతో పాటు సీఎం రేవంత్ రెడ్డి ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో పాల్గొనబోతున్నారు. రహీం.